మాకసలు ఇలా వెండి విగ్రహం ఫ్రీగా వచ్చిద్దని మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఇలా వెండి విగ్రహాన్ని ఫ్రీగా పొందాలంటే ప్రాసెస్ ఏంటి? మేమేం చేసాము? మాకెలా వచ్చిందనేది ఈ వీడియోలో మీకైతే మొత్తం డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలే ఈ కాలంలో వెండి, బంగారం రేట్లు చాలా పెరిగిపోయాయి. అలాంటిది ఇప్పుడు మనకు ఫ్రీగా ఇస్తా అంటే ఎవరొద్దంటారు? మీకు కూడా ఇలాంటి ఆఫర్స్ వస్తే మీరు దీన్ని నమ్మొచ్చా? లేదా? అనేది కూడా మీకు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అయితే అర్థమైద్ది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. మేము రీసెంట్‌గా విజయవాడలో పెట్టిన డోక్రా బజార్‌కైతే వెళ్ళాము. అది పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరైతే పెట్టారు. మేము ఆ బజార్‌కెళ్ళినప్పుడు అక్కడ స్టార్టింగ్ నార్మల్‌గా మనం ఎంటర్ అవ్వంగానే ఏ బజార్‌లో అయినా, ఏ షాపింగ్ మాల్స్‌లో మామూలుగా రోడ్ సైడ్స్ కూడా ఇక్కడ ఇలా ఆఫర్స్ ఉన్నాయి. ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి చెప్తారు కదా! అలా చాలామంది పిలుస్తా ఉంటే మేము ఒక పర్సన్ మా దగ్గరకొచ్చి ఫిల్ అండ్ విన్ అని చెప్పి బాక్స్ ఉంటే దాంట్లో అయితే మా డీటెయిల్స్ మేము ఫిల్ చేసి ఆ బాక్స్‌లో అయితే వేసాము. మేమైతే అసలు ఎక్కువ సార్లు ఇలాంటి వాటిల్ని అసలు నమ్మం. ఇట్లా ఫిల్ కూడా చెయ్యం. ఎందుకంటే ఒక్కసారి మన నంబర్ ఇచ్చామంటే వాళ్ళింక ఫోన్ చేసి చంపేస్తారు మనల్ని. అది ఇది అంటూ. మీరు కూడా ఎక్కడైనా పొరపాటున ఫిల్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేసే ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము ఫుడ్ తిందామని చెప్పి రగడవాల రెస్టారెంట్‌కొచ్చాం. అనుకోకుండా ఒక అన్‌నోన్ నంబర్ నుంచయితే కాలొచ్చింది. లక్కీ డ్రాలో మా నేమ్ వచ్చిందని, మాకు చాలా ఆఫర్స్ ఉన్నాయని, అవన్నీ కావాలంటే వాళ్ళనొచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వాలని చెప్పారు. మాకు ఫ్రీగా హెల్త్ బెనిఫిట్స్, కపుల్ ట్రావెలింగ్, టూరిజం కాస్ట్ అంతా కూడా వాళ్ళే పెట్టుకుంటారని అయితే కాల్‌లో చెప్పారు. ఇంకా వెండి విగ్రహం కూడా ఫ్రీగా ఇస్తారని అయితే అన్నారు. ఈ మిడిల్‌లో కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. మేమైతే అస్సలు నమ్మలేదు. ఇవన్నీ చెప్తారులే, అన్నీ చేసే ఏముండదని చెప్పి మా పనిలో మేమున్నాం. మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినటం స్టార్ట్ చేశాము. మళ్ళీ అయితే కాల్ చేశారు. కంటిన్యూ చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ నమ్మలేదు. నిజంగానే ఇస్తారా అని చెప్పైతే అడిగాము. నిజమే అని చెప్పి ఒకసారొచ్చి కన్సల్ట్ అవ్వమన్నారు. మాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే మనలో చాలా మందికి ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే ఎందుకంటే ఇలా కాల్‌లో మనకేదో లక్కీ డ్రాలో వచ్చిందని చెప్తారు. అక్కడికెళ్ళాక మనీ గాని ఏదో ఒకటి పే చేయాలి. అప్పుడు మాత్రం మీకొచ్చిద్దని చెప్తారు. తర్వాత మనం లాస్ట్‌కి అనవసరంగా టైం బొక్క అని ఫీల్ అవుతాం. ఇదంతా పడలేక ఎందుకులే అన్నట్టు వచ్చినా కూడా అవసరం లేదని చెప్పేస్తా ఉంటాం. మీ లైఫ్‌లో కూడా ఇలా ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి. సర్లే ఈళ్ళంతగా చెప్తున్నారు కదా! ఇది నిజమో కాదా అని చెప్పి మేమైతే ఫస్ట్ ముందే చెప్పాము. ఏదన్నా మనీ కట్టాల్సుంటే మేమైతే అస్సలు రాము అని ముందే చెప్పేసాము. మనీ అనే కాదు ఎళ్ళాక ఏదైనా లిటిగేషన్స్ పెట్టినా కూడా మేమైతే ఓకే చెయ్యం. కానీ వస్తాము అని చెప్పాక ఆళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాతే మేమైతే వెళ్ళాము. మళ్ళీ కాల్‌లో చెప్పిన అన్ని ప్యాకేజెస్ ఇస్తారా లేదా అని ముందే కనుక్కున్నాము. ఇస్తా అంటేనే వస్తాము. లేపోతే రామనైతే చెప్పాము. మీకు ఈ పాటికే అర్థమై ఉంటది మేము ఎక్కడికొచ్చామనేది. సో, అసలిది నిజమా? అబద్ధమా? మనల్ని మోసాలు చేస్తారని కనుక్కోవడానికైతే మేమొచ్చాము. ఈ కంపెనీ యొక్క 50 యానివర్సరీలో ఇలా లక్కీ డ్రాస్ తీసి కొంతమంది కస్టమర్స్‌కి వాళ్ళకి తగినన్ని గిఫ్ట్‌లయితే ఇస్తున్నారంట. మనమైతే ఆల్రెడీ కస్టమర్ కాదు. మనం ఇప్పటి వరకు అసలు ఎన్రోల్ అవ్వలేదు ఈ శ్రీరామ్‌లో. మనం ఒకవేళ ఎన్రోల్ అయితే ఇప్పటి నుంచి న్యూ కస్టమర్ అవుతాం. మేమైతే ఆఫీస్‌కైతే రీచ్ అయిపోయాము. చూద్దాం అసలేం చెప్తారా ఇక్కడనేది. మేము స్టార్టింగ్ వెళ్ళంగానే మాకొక ఫార్మ్ ఇచ్చైతే దాన్ని ఫిల్ చేయమన్నారు. దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనల్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చోబెట్టి తర్వాత ఒక బ్యాచ్ ఆఫ్ కస్టమర్స్ అయ్యాక నెక్స్ట్ బ్యాచ్‌నైతే పిలుస్తారు. మేమెళ్ళాక ఒక అరగంట అయితే బయట కూర్చోబెట్టి మమ్మల్ని లోపలికి పిలిచి వాళ్ళ యొక్క పాలిసీస్ అన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. పాలిసీస్ అంటే తెలుసు కదా! ఇంకా మనం కరెంట్ ఉన్న సిట్యుయేషన్ కాకుండా ఫ్యూచర్‌లో ఎలా ఉంటాం? ఒకవేళ అది జరిగితే ఏమైద్ది? ఇది జరిగితే ఏమైద్ది? ఇది కడితే అదొచ్చిద్ది. నెక్స్ట్ మీ డిపెండెంట్స్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా పాలిసీ తీసుకోండి అయితే చెప్పారు. వాళ్ళ దగ్గరున్న పాలిసీస్ అన్నీ అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు ఆ పాలిసీస్ అని వినేటప్పటికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఇంకా బుర్ర హీట్ ఎక్కేప్పటికి ఏదైనా కూల్‌గా తాగుదామని మేమైతే సపోటా జ్యూస్ అయితే ఆర్డర్ చేసాము. ఇంక పదండి సపోటా జ్యూస్ తాగుతా మాట్లాడుకుందాం. ఇంతకీ మాకసల ఆ పాలిసీస్‌లో వాళ్ళ అగ్రీమెంట్ చేసిన ప్రకారం మాకన్నీ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను. మాకు వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ అయితే ఇవ్వలేదు. కపుల్ టూరిజం ప్యాకేజ్ ఇస్తామన్నారు కదా! అదైతే ఇవ్వలేదు. ఇంకా ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తా అన్నారు కదా! అది కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఐ చెకప్‌కి ఓపీ కూపన్ అయితే ఒకటిచ్చారు. అది కూడా మనం డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్స్‌లో చూపించుకోవాలి. ఇంకా మొత్తానికి మనల్ని మోసం చేయకుండా అయితే ఆ వెండి విగ్రహాన్నయితే మనకైతే ఇచ్చారు. ఈ లక్కీ డ్రాలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఐ కూపన్‌తో పాటు బేస్డ్ ఆన్ దేర్ రిలీజియన్ వెండి విగ్రహాలనైతే ఇస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఇస్తారా లేదా అని ఒక డౌట్‌తో వెళ్ళాను. కానీ వాళ్ళు ఫైనల్‌గా అయితే మనకిచ్చారు. మీకెప్పుడైనా శ్రీరామ్ గ్రూప్ నుంచి కాల్ వస్తే అది ఫేక్ కాదు ట్రూతే. మీరందరూ వెళ్లి మీ గిఫ్ట్‌ని తెచ్చుకోండి. మీరు ఇప్పటి వరకు డోక్రా బజార్‌ని విజిట్ చేయకపోతే వెళ్లి విజిట్ చేసి మీరు కూడా ఈ ఫిల్ అండ్ విన్‌లో పార్టిసిపేట్ చేసి ఈ వెండి విగ్రహాన్ని మీరు కూడా పొందండి. మీకింకా నాకు తెలిసి డౌట్ ఉండే ఉంటది. మేము ఎన్రోల్ అయ్యామా లేదా అని చెప్పి. మేమైతే ఎన్రోల్ అవ్వలేదు. ఏ పాలిసీ తీసుకోలేదు. రూపాయి కూడా కట్టలేదు. ఇలా వస్తే ఎవరికైనా హ్యాపీయే కదా! మీరేమంటారు? కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి.
మీరు కూడా వాళ్ళిచ్చే బెనిఫిట్స్‌నన్నీ పొందండి. మీరిప్పటి వరకు డోక్రా బజార్ అండ్ రగడా వాళ్ళ వీడియోస్ చూడపోతే వెళ్లి ఒకసారి చూడండి. అలాగే మీకు ఈ వీడియో అండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.